వెల్కమ్ టు మై ఛానల్. రోడ్డు రవాణా శాఖ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా అన్ని పర్మనెంట్ జాబ్స్, ఆఫీసర్ హోదా జాబ్లకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి జీతం కూడా భారీగా 1 lakh వరకు వస్తుందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ihmcl.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కెరీర్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయో న్యూ ఓపెనింగ్స్ అన్నీ వస్తాయండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇంజనీర్ E1 గ్రేడ్ అని ఉంది కదా, ఇదే అనమాట. ఇదంతా కూడా అడ్వర్టైజ్మెంట్. వ్యూ డీటెయిల్స్ అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. అప్లికెంట్ పోర్టల్ అప్లై చేయడానికి ఇది వెళ్ళాలి. వ్యూ డీటెయిల్స్ అంటే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. హైవేస్కి సంబంధించిన కంపెనీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి IHMCL వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ IHMCL అంటున్నారు. సో దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో తీసుకుంటున్నారనమాట. ఈ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇచ్చారు, క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ పోస్ట్ అంటే E1 ఇంజనీర్ అనమాట. ITS E1 గ్రేడ్. దీనికి ITS అంటే ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. దీనికి E1 గ్రేడ్ కిందకు వస్తుంది. శాలరీ వచ్చి మీకు 40,000 నుంచి 1,40,000 వరకు బేసిక్ పే ఉంటుందండి. అదేవిధంగా అన్రిజర్వ్డ్ 14 ఇస్తున్నారు. SC 4, ST 2, OBC 8, EWS 2. టోటల్ పోస్టులు మీకు 30 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఆఫీసర్ ఫినాన్స్ పోస్ట్కి వచ్చేసి ఇది కూడా E1 గ్రేడ్ కిందకు వస్తుంది. 40 to 1,40,000 వరకు శాలరీ ఉంటుంది, బేసిక్ పే. దీనికి అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఇంజనీర్ ITS పోస్ట్కి మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. అండ్ ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం 21, మ్యాక్సిమం 30 years. సో 21 to 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు అనమాట. అంటే మీకు 16th August వరకు కూడా టైం ఉంది. సో అప్పటి వరకు మీరు 30 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎసెన్షియల్ వచ్చి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ IT, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అబోవ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో మీకు ఎలక్ట్రానిక్స్ ECE ఉంది, EEE ఉంది, IT, CSE, ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు దీనికి కంపల్సరీ ఏంటి అంటే గేట్ ఉండాలండి. గేట్ స్కోరు అది కూడా 2022, 23, 24 ఎవరైతే గేట్ స్కోర్ తెచ్చుకున్నారో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అనమాట ఆ బ్రాంచెస్లో. అండ్ నెక్స్ట్ పొజిషన్ ఆఫీసర్ ఫినాన్స్ ఉంది కదా, దానికి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంటే ఇది కూడా. దీనికి ఏజ్ లిమిట్ 30 years ఉండాలి. మినిమం 18 years, మ్యాక్సిమం 30 years ఉండాలన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వరకు కూడా 30 years ఉండాలి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలంటే చార్టెడ్ అకౌంటెంట్ అంటే CA ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ICAI ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ అంటే CA కానీ CMA కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు కూడా మీకు లాస్ట్ 3 years వాళ్ళు 2022, 23, 24 రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట. అండ్ దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2nd July అండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 16th August వరకు కూడా టైం ఉందన్నమాట. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంది, OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కేటగిరీస్ని బట్టి ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 3 years ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఇంజనీర్స్ ఫస్ట్ పోస్ట్ ఉంది కదా ITS పోస్ట్, ఆన్ బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్
మెరిట్ ఆఫ్ ద వ్యాలిడ్ గేట్ స్కోర్. మీకు డైరెక్ట్ ఎగ్జామ్ ఏమి లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మీ గేట్ స్కోర్ని బట్టి మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట. అండ్ ఆఫీసర్ ఫైనాన్స్ పోస్టులకు వచ్చేసి మీకు టోటల్ మార్క్స్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది కదా, CA ఆర్ CMAలో 2022-23-24 బ్యాచెస్ ఉంటారు. ఆ మెరిట్ లిస్ట్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. ఈ విధంగా ఉంటుందని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మిమ్మల్ని ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి మనం ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ వచ్చామో www.ihmcl.co.in ఇందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టాలన్నమాట. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. లాస్ట్ డేట్ మీకు 16th ఆగస్ట్ వరకు కూడా టైం ఉంది. మీకు శాలరీ విషయానికి వస్తే మినిమం 40,000 నుండి 1,40,000 వరకు ఉందండి. 2 పోస్టులు కూడా ఈవెన్ గ్రేడే. అండ్ వీటికి మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ₹1,00,000 వరకు కూడా వస్తుంది శాలరీ. సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. 16th వరకు టైం ఉందండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అండ్ మీకు బీటెక్ అర్హతతో గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు 3 years కూడా ఇస్తున్నారు. అండ్ CA అండ్ CMA చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.